హాయ్ అండి, వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ అండ్ జెర్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ప్రీతి జోడాక్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది నేను చూపిద్దాం అనుకుంటాను. ఇది కంప్లీట్ ఫుడ్ ప్రాసెసర్ అంటే ఆల్రౌండర్ అండి. దీన్ని చాలామంది మాస్టర్ షెఫ్ జార్ అంటారు, ఫుడ్ ప్రాసెసర్ అంటారు, కొంతమంది ఆనియన్స్ వెజిటేబుల్స్ కట్ చేసే కట్టర్ అట్లా కూడా అంటారు అనమాట. దీన్ని మనమైతే కంప్లీట్గా ఫుడ్ ప్రాసెసర్ ఆల్రౌండర్ అంటాం. ఇందులో వచ్చేసి బ్యాటర్ జార్ వస్తుంది, డ్రై జార్ వస్తుంది, చట్నీ జార్ వస్తుంది, ప్లస్ మాస్టర్ షెఫ్ జార్ వస్తుంది, అంటే జ్యూసర్ కూడా వచ్చేస్తుంది అనమాట అండి. కంప్లీట్గా ఈజ్ ఎ ఫుడ్ ప్రాసెసర్ ఆల్ ఇన్ వన్. దీని యాక్సెసరీస్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది కట్టర్ అండి. దీంతో మనం ఆనియన్స్ వెజిటేబుల్స్, ఒకవేళ చికెన్ తింటే బోన్లెస్ చికెన్ మటన్ కీమాస్ కూడా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసేమో ఆటా ప్లస్ చపాతీ పిండి గోధుమ పిండి కలుపుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి గ్రేటింగ్ అనమాట. బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి కూడా తురుము చేయొచ్చు. ఇది వచ్చేసి స్లైసింగ్ అంటే ఆలు కానీ ఆనియన్స్ కానీ కీరా కానీ ఏదైనా స్లైసింగ్ చేసేసుకోవచ్చండి లేస్కి. ఇది వచ్చేసి మనకి సిట్రస్ బత్తాయిస్. ఇది వచ్చేసి ఏంటంటే జ్యూసర్లో ఒక పార్ట్ మీకు ఎండింగ్కి తెలుస్తుంది. ఇదిగోండి మొత్తం పార్ట్స్ ఇట్లా ఉంటాయి అనమాట. మనం దేనికైనా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదిగోండి ఇట్లా వేసుకొని, ఇది ఆటది అనమాట. ఆటది అట్లా పెట్టుకొని మనం అదిగోండి మెజర్మెంట్ కప్ ఇస్తాడు. 1 కప్ ఆట అనుకోండి, 1/2 కప్ వాటర్ అనమాట. అట్లా మెజర్మెంట్ కప్ కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా తీసుకొని సేమ్ నేను ఎట్లా పెడుతున్న బ్లేడ్ సేమ్ అట్లానే ఆట అయిపోతే తర్వాత కట్టర్ అంటే మనకి ఏ వర్క్ ఉంటే ఆ బ్లేడ్ పెట్టుకోవాలన్నమాట. ఇది కట్టర్ అనమాట. చూసారు కదా, అట్లా పెట్టుకొని అక్కడ లిడ్ లాక్ వస్తుంది, ఆ లాక్ వేసేసుకోవాలి. అదిగోండి అక్కడి నుంచి మనకి అటాచ్ ఉంటుంది దానికి. కాబట్టి మనం పైనుంచి కూడా ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసేయండి. ఇంకోండి మీకు నేను ఇక్కడ వచ్చేసి స్లైసింగ్కి బ్లేడ్ ఎట్లా పెట్టాలో చూపిస్తున్నాను చూడండి. అంగోండి అట్లా పెట్టాలన్నమాట. బ్లేడ్ అట్లా పెట్టి అందులో అట్లా కూర్చోబెట్టి లాక్ వేసేసి అక్కడి నుంచి మనకి కంటిన్యూ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఆలు కానీ ఏదైనా సరే, బీట్రూట్ కానీ ఏదైనా స్లైసింగ్ చేసుకోవచ్చు, ఆనియన్ కానీ ఏదైనా సరే మనం అక్కడి నుంచి స్లైసింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా తీసేసుకోవాలన్నమాట. సేమ్ స్లైసింగ్ ఎలాగో సేమ్ క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము సేమ్ బ్లేడ్ సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఇవ్వండి ఏం వర్క్ చేసినా అది పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సిట్రస్ అంటే మనం బత్తాయిలు మోసంబీలు గట్రా జ్యూస్ చేస్తాం కదండి, అదనమాట ఇది. ఇవ్వండి అట్లా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. జ్యూస్ అనేది కిందకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి 3-in-1 జ్యూసర్ అంటాం. ఏంటంటే బ్లేడ్ చేంజింగ్ ఆప్షన్ ఉంది ఇందులో. ఇదిగోండి అట్లా బ్లేడ్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఇంకోండి లాక్ అన్లాక్ ఉంటుంది, దాన్ని బట్టి మనం పెట్టుకోవాలన్నమాట. అది జ్యూసర్కి ఏదైనా కోసం పక్క బ్లేడ్ ఉంది చూసారా, ఇది వచ్చేసి అంటే దానిమ్మ వాటికి ఇస్తాడు. బ్లేడ్ అనేది ఏంటంటే దానిమ్మ కట్టిస్తాడు, మనకి గింజలు బ్రేక్ కానివ్వదు అనమాట. కంటిన్యూ జ్యూసింగ్ ఇదిగోండి పైనుంచి కంటిన్యూ జ్యూసింగ్ చేసేసుకోవచ్చు. ప్రెస్సింగ్ క్యారెట్ బీట్రూట్ పచ్చి కొబ్బరి కూడా మనం పాలు తీయచ్చు. ఈ మోడల్లో కంటిన్యూ జ్యూసింగ్ చేయొచ్చు అనమాట. ఇంకోండి అట్లా ఆ లిడ్ పెట్టేసుకోవాలి. అట్లా దీని వారంటీస్ కూడానండి 5 years మోటార్ వారంటీ, టోటల్ ప్రోడక్ట్ 2 years గ్యారెంటీ ఉంది, అండ్ లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఉందండి. నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది, మీకు కూడా చూపిద్దామని వీలాగ్ చేస్తాను.